స్థానిక దైవజనులు శ్యామ్ బాబు గారికి, అలాగే స్థానిక సంఘ పెద్దలైనటువంటి వందనాలు, అలాగే సంఘ యాషర్ గారికి, సంఘ నాయకులకు, పెద్దలకు, శ్రమ సమాజం వారికి, యవనస్తులకు మీ అందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పేరు పేరున వందనాలు. ముందుగా ఎడ్యుకేషన్ పరిచయ కార్యక్రమం తెలియజేస్తున్నాను. మరి కొంతమందికి చాలా మంది తెలుసు, నేను మాది కూడా భుజవలపట్నమే. మరి భుజవలపట్నం వాస్తవం భుజవలపట్నం సంఘానికి కొంతమంది ఆవాలని కోరుకునేటువంటి కోరిక రావడం జరిగింది. ఈ సంఘ డెడికేషన్ చేసినప్పుడు వచ్చాను. అప్పుడు గొర్రెలపూడి సంఘంలో పనిచేస్తున్నాను. నేటి సామేల్ గారిని డెడికేట్ చేశారు, అప్పట్లో ఉన్నాము. తర్వాత ఇది డెవలప్మెంట్ చాలా ఆశ్రమంగా దేవుడికరము, దాని బట్టి వందనాలు. తర్వాత నిజమే వెళ్ళినప్పుడు చాలా మంది అప్లికేషన్ పెట్టినప్పుడు నేను కూడా పెట్టాను. మరి 11 సంఘాలు యాక్టివ్గా అంగీకరించారు. దాన్ని బట్టి నేను రావడం జరిగింది. నా కుటుంబం కోసం ప్రార్థించేయండి. నాకు భార్య, 2 బిడ్డలు, ఇక్కడ బాగున్నారు. మా కోసం ప్రార్థించవలసిందిగా మనం చేయొచ్చు. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయ గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం ముందుకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, మా ప్రభువా, మా దేవానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మా యొక్క స్థానిక సంఘాలుగా దీవించండి. దేవా, ఈ సంఘం నుంచి అనేక మంది నాస్ట్రులుగా, సేవకులుగా, దేవ సంఘ కాపురులుగా మీరు ఎన్నుకున్నారు. ఈ గ్రామాన్ని మీరు దీవించండి. ఈ నాటాన్ని ప్రభు అభివృద్ధి పొందే భాగ్యం దయచేయండి. పాటల ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా, అలాగే ప్రభు నేను స్తుతించున్నాము, మహిమపరుచున్నాము. 10 నిమిషాలు మీకు వాక్య పరిచయం చేస్తుండగా నీ శిలువచాటును మరుగుపరిచి మాతో మేనతో మీరే మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకు. మరి ఈ ప్రార్థన స్వీకరిస్తున్నాము తండ్రి. ఆమేన్. బాగా సంతోషంగా వాళ్ళు దేవుని స్తోత్రం తెలియజేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముద్రతున్న వాళ్ళు చెప్పండి, దేవుని స్తోత్రం. మరి చాలా సమయం పెట్టా, ఏదేమైనప్పుడు కూడా తెలియదు కదా, సంతోషం ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యములో దేవుని యొక్క వాక్యం గురించి చక్కని మాటలు ఈ 11వ అధ్యాయము 20 నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంభాషణ లేదు. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో యెహోవా సౌలు రాజును విసర్జించాడు. ఏం చేశాడు చెప్పండి? విసర్జించాడంటే మరి దేవుని యొక్క ఆత్మ నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞ నుంచి దేవుడు విసర్జించినప్పుడు సమయంలో ఆనాటి దినాల్లో ఒక ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను, ప్రియాధిపతి యాజకుడిగా పనిచేస్తున్నటువంటి దినాలు. ఈ యొక్క అపోస్తల కార్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదవట్లేదు, కానీ సుమారు 450 సంవత్సరాలు మోషే తర్వాత ప్రవక్తలు కానీ రాజులు కానీ లేడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 450 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి రాజులు కానీ ప్రవక్తలు లేడు. ప్రియమైన దేవుళ్ళారా, మరి ఈ యొక్క సౌలు రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నట్లయితే సౌలు రాజు గురించి చక్కగా క్లారిటీగా దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది. ఏంటి సౌలు రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా అందగాడు, చాలా ఎత్తుగలిగినటువంటి వాడు. తన యొక్క తండ్రి కీషు కుమారుడు, మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి సౌలు. ప్రియమైన దేవుడరా, మన దేవుని యొక్క వాక్యంలో
అదే మొదటి సమయంలో గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన ఆదేశులారా ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి తన యొక్క ప్రేరణ బట్టి దేవుడు ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే కొంతమంది దేవుని యొక్క సేవ కోసం కావచ్చు, సంఘ పరిచర్య కావచ్చు, కొంతమంది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన దేవుని యొక్క వాక్యంలో అదే 9వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియాదులారా ఒకసారి 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు సమూయేలు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే నా జీతం లేదని అతనితో సెలవిచ్చాను. అంటే ప్రియమైన దేవుళ్ళారా 450 సంవత్సరాలకి రాజులైనప్పుడు మనం చదువుకునేటువంటి అపోస్తుల కార్యంలో మరి 8వ అధ్యాయం ప్రకారం సమూయేలు తన యొక్క ప్రజలు నడిపించడానికి చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రియాదేవులారా దేవుడు ఏం చెప్పాడంటే ఇతడు చాలా పర్ఫెక్ట్, అంటే స్పిరిచువల్ గా ఆత్మీయంగా ఉన్నటువంటి కుమారుడు, ఈమె నువ్వు చక్కగా అభిషేకించు, ఇతను నా ప్రజలు లేపుతాడనే తర్వాత ప్రియమైన దేవుళ్ళారా దేవుడి యొక్క వాక్యం ప్రకారం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్నాళ్ళకి ప్రియమైన దేవుళ్ళారా దేవుడు సౌలుని విసర్జించాడు. ఎందుకు విసర్జించాడు? ముందుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే సౌలులో విధేయత గలవాడు, దేవుని యొక్క సేవకులైన భయభక్తులు ఉన్నటువంటి వాడు. ఆ దినాల్లో ప్రియమైన అదంతా దాస్తభవనం పోయినప్పుడు తన పనివాడి కూడా జరుగుతున్నప్పుడు కొన్ని పట్టణాలు ఆయా పట్టణాలు తిరిగినప్పుడు ఆ సేవకుడు లేక సౌలు సేవకుడు ఏమవుతుందంటే ఇక్కడ మహాగరుడున్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏం చెప్తా జరిగిందని చెప్పినప్పుడు మన దగ్గర భోజనం లేదు, ఆహారం లేదు, మనం ఖాళీ చేతులతో ఎలా వెళ్ళాలని చెప్పినప్పుడు పనివాడు అంటాడు బాబు సొలము వెంట ఉంది, ఈ వెంటనే పట్టుకుని తీసుకున్నామని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తారంటే ప్రియాదులారా మరి మీరు దార్థభావం దొరుకుతాయి, ప్రియాదులారా నువ్వు దేవుల్లో నువ్వు రాజుగా దేవుళ్ళని అభిషేకించమంటున్నాడు, నేను అభిషేకిస్తున్నాను అని ప్రియమైన అభిషేకించుకున్న తర్వాత సౌలుకి ఏమొచ్చిందంటే గర్వం అనేది వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? గర్వం వచ్చింది. అదే చాలా మంది చెప్తుంటారు నాశనానికి ముందు గర్వం. ప్రియమైన చాలా మంది రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ ప్రౌఢుని బట్టి చాలా మంది కూలిపోయారు. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుళ్ళారా మనకున్నటువంటి గర్వాన్ని, మనకున్నటువంటి హోదాన్ని, మనకున్నటువంటి అంతస్తులన్నీ కూడా పక్కన పెట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఇర్లాండ్ దేశస్తురాలైనటువంటి ఎలిజబెత్ ఉంది. ఆమె ఒక సామాన్యుల దగ్గర కూర్చున్నప్పుడు ఆమె లేచి వెళ్ళిపోతాం. ఈ రాణి అడుగుతుందంటే అమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నాం ఏంటంటే ఇక్కడ కూర్చున్నానికి అర్హత లేదు, ఎందుకంటే ఈ దేశానికి రాడు అని చెప్పినప్పుడు ఆ మాట్లాడ నేను దేశానికి రాని కానీ నేను ఇక్కడ కూర్చున్న అర్హత నాకు ఉంది. ఇప్పుడు నేను సామాన్యమైనటువంటి హోదాలో ఉన్నాను, నాకు సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చాను కానీ నా హోదాను బట్టి, నాకు ఉన్నటువంటి దేవుని బట్టి దేవుని యొక్క మందిరానికి ఆలోచించాను. ఈరోజు ప్రియమైన దేవుళ్ళారా సౌలు హిస్టరీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు దేవుడి విషయాల్లో బలహీనుడైపోయాడు. దేవుని విషయాలు చెప్పండి, దేవుని యొక్క విషయాలు. నెంబర్ 1 ప్రియమైన దేవుళ్ళారా మొదటి గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయం 18వ వచనం మరియు పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయను. దేవుడు మొట్టమొదటిగా సమూయేలు చెప్పిన మాట ఏంటంటే పాపాత్ములు అంటే 7 జాతుల బైబిల్ గ్రంథంలో చాలా